మీ ధాన్యం కొనం, మిల్లర్లకు నచ్చితే వాళ్ళు ఇచ్చే రేటుకు అమ్ముకోండి అంటూ ఉచిత సలహాలు. నిజంగానే ఈ ఈ ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం కదా విష్ణు గారు. సార్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పొలిటికల్గా విమర్శ, తర్వాత ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. రాజకీయ పరంగా ఏంటంటే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ అప్పుడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఎన్యూమరేషన్ జరుగుతుందనో లేకపోతే ఇంకో కారణంగానో 4 రోజుల్లో తిరగచ్చు అని చెప్పిన ఉద్దేశంతో రేపు 4వ తారీఖున కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. 3 నియోజకవర్గాల్లో పెనమలూరు, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే రాష్ట్ర అధినేతలు ఈ రాష్ట్రంలో తుఫాను వచ్చినటువంటి సందర్భంలో తుఫాను తీరం దాటిన వెంటనే ఒకళ్ళేమో లండన్ వెళ్ళడం జరిగింది, ఒకళ్ళేమో క్రికెట్ సంబంధించి చూడటం కోసం బొంబాయి వెళ్ళారు లోకేష్ గారు. అసలు ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే రైతాంగము ఈరోజు మొత్తం అంతా కూడా లక్షల ఎకరాల్లో 3.5 లక్షల ఎకరాల్లో మొత్తం అంతా కూడా పంట కుదేలైపోయి ఇన్సూరెన్స్ లేక పండినటువంటి పంటకి ధాన్యం కొనుగోలు చేసేటటువంటి వారు లేక మిల్లర్లు లేక ఉచిత సలహా ఇస్తున్నారు. మిల్లర్లకి నచ్చితే అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రకంగా కాదే, ఖచ్చితంగా తేమ శాతం ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ రేటుకి కొనాల్సిందే అని చెప్పని అధికారులు పంపించి ప్రతి జిల్లాకి అబ్జర్వర్స్ని పంపించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి? రైతు కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతుకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట నష్టం లేదు, ఇన్సూరెన్స్ లేదు, ధాన్యం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు. రైతాంగం అంటే 62%, 64% మంది జీవించేటటువంటి రైతాంగానికి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా పిలిచేటటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఈ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది, పట్టించుకోవట్లేదు. రైతాంగానికి ఏ రకంగా నడిపించాలి, ఆర్బీకేల దగ్గర అవన్నీ ఒక ఎత్తు అయితే, మీ తుఫాను పరిహారం అడిగితే కావాలంటే నష్టపరిహారం కావాలంటే మీ ధాన్యం కొనం అంటే కాస్తి కుస్తి పంట మిగిలితే కొనమని చెప్తే రైతులు ఎక్కడికి పోవాలి? దళారుల చేతిలో కిలో ఇదైపోతారు కదా, దెబ్బతింటారు కదా. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇట్లా చేయొచ్చా అన్నదే నా ప్రశ్న. అవును సార్, అదే ఇప్పుడు దగ్గరుండి మిల్లర్లతో కొనిపించాల్సినటువంటి ప్రభుత్వమే ఆంక్షలు పెట్టడము, కొనము అని చెప్పడము ఇది చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలే రైతు ఇబ్బంది పడి ఉన్నాడు. కాస్త కూస్తో పడినటువంటి పంటని మిల్లర్లకి ఎలాగా వాళ్ళకి నచ్చిన విధంగా అమ్ముకోండి, వాళ్ళు నచ్చితేనే కొనుక్కుంటారని చెప్పి ప్రభుత్వమే చెబుతా ఉంటే వాళ్ళకి మిల్లర్లకి దారి చూపించినట్టు, తక్కువ రేటుకి లేకపోతే ఇష్టానుసారంగా కొనుక్కోవడానికి ఒక దారి చూపించినట్టుగా అయిపోద్ది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము అందరి దగ్గర కూడా మొత్తం ఎంతైతే ధాన్యం ఉందో ఆ ధాన్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. ఎందుకంటే గత సీజన్లో ఇక్కడ కొనకపోతే తెలంగాణ ప్రాంతానికి వెళ్లి అమ్ముకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం మనం. అలాంటిది పునరావృతం కాకుండా, అలాంటి తిరిగి మళ్ళీ ఆ విధమైనటువంటి ధోరణి రైతాంగం అవలంబించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది.